పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిమరు గ్రామంలో ఉన్న అంకమ్మ స్వామి టెంపుల్ మీదుగా బిల్డ్ చేస్తున్నటువంటి రోడ్డు గురించి అక్కడ ఉండబడే ప్రజల యొక్క అవసరాలు ఆవశ్యకతను గుర్తించి అందరి ప్రయోజనాల కోసం మాత్రమే ఏ పనినైనా మొదలు పెట్టాలి. కానీ ఈ రోజు ఒక వ్యక్తి కోసం, ఒకరి ప్రయోజనం కోసం, ఒకరి స్వప్రయోజనం కోసం ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రోడ్డును ఆపి దేవునికి మొక్కులు సమర్పించే స్థలాన్ని వదిలేసి వారి నమ్మకాల్ని కాపాడాలని, ఒకరి ప్రయోజనం కోసం ఈ రోడ్లు నిలిపివేయాలని గౌరవ కలెక్టర్ గారికి పల్నాడు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ తరపున కోరారు. సార్ మీరు ఎవరు సార్ ఇక్కడ? నేను అమ్మవారి గుడి పూజారిని. ఎంతకాలం చేస్తారు ఇక్కడ మీరు? నేను చిన్నప్పుడు కానీ మా నాన్న వాళ్ళు చేశారు, నేను చేస్తాను. ఏంటి సార్ మీ సమస్య ఏంటి? గుడిని గురించి ఈ రోడ్డు వేయాలా, ముందు దారి అంటున్నారు, వెనకదారి రోడ్డు ఉంది, ఆ రోడ్డు వదిలిపెట్టి ఈ రోడ్డు వేయాలన్నారు. అమ్మవారి కొలుపులు 10 రోజులు కొలుస్తాం మేము, కాబట్టి అంతా చండాలంగా చేస్తారు. అందుకని మేము రోడ్డు ముందు కాదు వెనక్కి వేసుకోండి అని మేము మరి ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిమర్రు గ్రామంలో గత 70-80 సంవత్సరాలుగా బీసీ యాదవ కులానికి సంబంధించిన వారు కులదేవతగా అంకమ్మ దేవస్థానాన్ని పూజిస్తూ ఉంటారు. అయితే ఇక్కడున్న కొంతమంది స్వార్థ నాయకులు ఒకే కులం మీద, ఒకే కులంలో శిస్తులు పెట్టి పార్టీ గొడవలని, మత గొడవలని సృష్టించాలని చూస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళకి అక్కడ మెయిన్ రోడ్డు ఉంది, ఆ మెయిన్ రోడ్డు మీదుగా గుడి వెనకాలగా వారికి దారి ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడున్న నాయకులు ఈ కులంలో ఉన్న కేవలం ఐక్యతను చెడగొట్టడం కోసం మాత్రమే ఈ గుడి ఎదురుగా రోడ్డు వేయాలని చెప్పేసి చాలా దుర్మార్గమైన ఆలోచనతో దౌర్జన్యంగా చేసి ఆ ఇక్కడున్న షెడ్లు బీకేయటం, అలాగే పొయ్యిలను తీసి పడేయటం, పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న 4 అడుగుల్ని, ఈ దేవస్థానం ముందున్న 4 అడుగులను ఆక్రమించుకుని రోడ్డు వేయాలని చూడటం చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళకి నడవటానికి దారి ఉంది, దారి ఇస్తామని ఒప్పుకున్నారు, 70 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుళ్ళను సులకన చేస్తూ ఇక్కడ నిత్యం వారానికి 2-3 రోజులు బళ్ళు అర్పిస్తూ ఉంటారు, నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ రోడ్డు వేస్తే ఎక్కడ బళ్ళు అర్పించాలి, ఎక్కడ పొంగళ్ళు పెట్టుకోవాలి? గమనించుకోవాల్సిన విషయం. ఈ ప్రభుత్వ అధికారులు సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అని చెప్పి కాషాయ గుట్లు వేసుకొని నిరంతరం తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈరోజు ఆ సనాతులు అంటే ఎవరు? సనాతులు అంటే బ్రాహ్మణులు, క్వాంటోళ్ళేనా, లేదా కమ్మారెడ్లేనా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు వర్తిస్తుందా సనాతన ధర్మం? ఈరోజు దేవుణ్ణి కాపాడుకోవటం కోసం ఇక్కడున్న బీసీ యాదవ కులానికి చెందిన వారంతా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వాళ్ళ దౌర్జన్యంగా తప్పుడు కేసులు పెట్టాలని, లేదా తప్పుడు కేసులు ఇరికించాలని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు లేకుండా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను బహుజన్ సమాజ్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళకి నడవటానికి దారి లేకపోతే దారి తీసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకి నడవటానికి అక్కడ గుడి వెనకాలగా దారి ఉంది. కేవలం ఇక్కడ ఒకే కులం మధ్య ఇక్కడ అగ్రవర్ణాలు చిచ్చు పెట్టడం కోసం, ఈ ఒకే కులంలో ఐక్యత చెడగొట్టడం కోసం మాత్రం ఇక్కడ రోడ్డు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతటితోటి విరమించుకొని ప్రభుత్వం వారే పడేసిన షెడ్లను బిగించకపోతే దీన్ని చాలా తీవ్రమైన ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా దీనికి అధికారులు క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్.